నమస్కారం, నా పేరు కోటేశ్వర్ దేవులపల్లి. నేను యాక్యుప్రెషర్ మ్యాగ్నెట్ థెరపిస్ట్ని. నా క్లినిక్ చౌరస్తా హనుమకొండ జే హాస్పిటల్ బ్యాక్ గేట్ ఎదురుగా ఉంది, మీనా బజార్లో. ఇవాళ టాపిక్ నీటితో రీఫ్రెష్. ఇంతకుముందు 2 వీడియోలు చేశాను నీటితో రీఫ్రెష్ అని. 6 గంటల నుంచి 7 గంటలకు ఒకటి, 7 గంటల నుంచి 8 గంటలకు ఒకటి అని చేశాను. 6 గంటల నుంచి 7 గంటల వరకు చేసింది బాడీ కంప్లీట్గా రీఫ్రెష్ కావడానికి. 7 నుంచి 8 గంటలకు చేసిన వీడియో స్టమక్ కొరకు. ఇప్పుడు నేను చేసేది వీడియో 9 నుంచి 11 గంటల వరకు. అంటే మనం 7:30 కనుక టిఫిన్ చేస్తే గంటన్నర సమయం అయిపోతే మాత్రం 9, 9:30 అవుతుంది. ఈ సమయంలో అంటే 9:30, 10 గంటలకు ఫిక్స్. దీనికి 10 గంటలకు కనుక మీరు సేమ్ ఇదే గ్లాస్ 200 ml స్పూన్తో కనుక తాగడం స్టార్ట్ చేస్తే, అంటే అప్పటి వరకు మీకు 1.5 to 2 hours అయిపోతుంది భోజనం చేసి. మీరు కనుక 7:30కు 8 గంటలకు టిఫిన్ చేస్తే, స్ప్లీన్ అనే అవయవం రిఫ్రెష్ అవుతుంది దీనివల్ల. స్ప్లీన్ అంటే తెలుగులో ప్లీహం అంటారు. ఇది మనకు లివర్ యాక్టివ్ చేస్తుంది, ఎక్కువ ఫ్యాట్ స్టోరేజ్ కాకుండా చేస్తుంది. ఆర్థరైటిస్ అంటే నొప్పుల వల్ల రక్తంలో ఏదైనా దోషం పెరిగితే దాన్ని తగ్గించే ఏర్పాటు చేస్తుంది. మెడిసిన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఇది స్ప్లీన్ కొంచెం డిజార్డర్కి వస్తుంది. అటువంటి డిజార్డర్ అంటే మెడిసిన్ ఇండ్యూస్డ్ డిజార్డర్ని కూడా ఇది క్లియర్ చేసేటువంటి పద్ధతి ఉంది దీని దగ్గర. 10 గంటలకు స్ప్లీన్ కొరకు 200 ml వాటర్ స్పూన్తో. లాభాలు: జీర్ణమవుతాయి, భోజనం జీర్ణమవుతుంది. బ్లడ్ మీ శరీరంలో ఎంత ఉండాలో అంత మోతాదును సెట్ అయ్యేటట్టు చేస్తుంది. బ్లడ్ తగ్గనివ్వకుండా. స్ప్లీన్ ఆరోగ్యంగా ఉంటే ఎలర్జీస్ రానియకుండా చూస్తుంది. స్ప్లీన్ ఆరోగ్యంగా ఉంటే ఎక్కువ ఫ్యాట్ శరీరానికి ఎక్కనీయకుండా చేస్తుంది. స్ప్లీన్ ఆరోగ్యంగా ఉంటే తిన్నది శరీరానికి వెంటనే అబ్జార్బ్ అయిపోతుంది. అంటే మీరు చేసిన భోజనం మీ శరీరంలో ఇమిడిపోయేటట్టు చేస్తుంది స్ప్లీన్ ఆరోగ్యంగా ఉంటే. లివర్ ఏవేవైతే పనులు చేయాలనో స్టిమ్యులేట్ చేస్తుంది, అంటే దాన్ని టేక్ కేర్ చేస్తుంది స్ప్లీన్. ఇంకా షుగర్ వాళ్ళకు, ఎక్కువ షుగర్ ఉన్న వాళ్ళకు స్ప్లీన్ కనుక రీఫ్రెష్ చేసేటువంటి ప్రక్రియలో మనం ఉంటే మీకు షుగర్ కూడా కంట్రోల్లో ఉంటుంది. హార్మోనల్ డిజార్డర్స్ ఏమన్నా ఉంటే అవి కంట్రోల్కి వస్తాయి స్ప్లీన్ వల్ల. ఇంకా చాలా ప్రయోజనాలు ఉంటాయి. చిన్న పేగుతో సంబంధించిన రోగాలు ఉంటాయి, పెద్ద పేగుతో సంబంధించిన రోగాలు ఉంటాయి. మందులు ఎక్కువ వాడడం వల్ల స్ప్లీన్ వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి, దాన్ని కూడా తగ్గిస్తుంది. మంచి నిద్ర కొరకు, మంచి జీవితం కొరకు స్ప్లీన్ ఆరోగ్యంగా ఉండడం ఎంతో అవసరం. ఎందుకంటే ఎక్కువ చెడును నిలబడనీయకుండా చేస్తుంది స్ప్లీన్. కొన్ని స్కిన్ డిసీజెస్ వల్ల కూడా శరీరం విపరీతమైన ఆందోళనకు లోనవుతుంది. దాన్ని కూడా రికవర్ చేసేటువంటి పొజిషన్లో స్ప్లీన్ ఉంటుంది. స్ప్లీన్ మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటే
చెప్పడానికి చాలా ఉన్నాయి. ఎందుకంటే కరెక్ట్గా ఈ డిజార్డర్ స్ప్లీన్తో వచ్చింది, ఈ వ్యాధి స్ప్లీన్తో వచ్చింది అని పర్ఫెక్ట్గా ఎక్స్ప్లెనేషన్ రాదు కొన్నిటికి. కానీ అది ఆరోగ్యంగా ఉంటే మాత్రం శరీరం నిలకడగా ఉంటుంది, కాన్సన్ట్రేటెడ్గా ఉంటుంది, రక్తం నిండుగా ఉంటుంది, శ్వాస కూడా నిండుగా ఉంటుంది, ఎముకలల్లో పెయిన్స్ ఎక్కువ ఉండనీయకుండా చేస్తుంది స్ప్లీన్ ఆరోగ్యంగా ఉంటే. స్ప్లీన్ ఆరోగ్యాన్ని పెంచండి. రోజు ఉదయం 10 గంటలకు 200 ml వాటర్ స్పూన్తో మెల్లిమెల్లిగా తాగండి. మీకు స్ప్లీన్ రిఫ్రెష్ అవుతుంది. ఈ టైం 9 గంటల నుంచి 11 గంటల వరకు స్ప్లీన్ టైం. పొద్దున 4 గంటల నుంచి 7 గంటల వరకు పెద్ద పేగు టైం. 7 గంటల నుంచి 9 గంటల వరకు స్టమక్ టైం. 9 గంటల నుంచి 11 గంటల వరకు స్ప్లీన్ టైం. 11 గంటల నుంచి మళ్ళీ 1 వరకు వేరే అవయవం ఉంటుంది. దాని గురించి నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఒక అవయవానికి 3 గంటలు. ఈ 3 గంటలు మీరు కనుక దాని గురించి ఏదన్నా ఉపచారం చేసుకుంటే మీకు ఆ ఆర్గాన్ రీఫ్రెష్ అవుతుంది. దానివల్ల మీ శరీరానికి కలిగేటువంటి హాని తగ్గిస్తుంది. మీరు రోగాన పడకుండా చూసే ఏర్పాటు చేస్తుంది. అంటే అందరికీ అన్ని రోగాలు ఉంటాయి. పొద్దున్న దాకా ఈ గ్లాస్తో నీళ్ళు తాగడమేనా? కాదు. ఉంటే ఒకటి ఉంటుంది, దీర్ఘకాలిక రోగాలు. ఇది ఇప్పుడు చెప్పే చిట్కాలన్నీ మీకు దీర్ఘకాలిక రోగాలు, స్వల్పకాలిక రోగాలని కాదు. స్వల్పకాలిక రోగాలంటే జ్వరం, జలుబు, దగ్గు, కడుపు నొప్పి, తలనొప్పి, వాంతులు, విరోచనాలు, ఇవి స్వల్పకాలిక రోగాలు. ఇవి కాకుండా మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా అవి దీర్ఘ రోగాల కిందకే వస్తాయి. ఈ స్ప్లీన్ కొంచెం దెబ్బతినడం వల్ల ఈ రోగాలకు అభివృద్ధి పెరుగుతుంది. అందుకనే రీఫ్రెష్ చేయండి, అవయవాన్ని రీఫ్రెష్ చేసుకోండి. టైం చెప్పాను, అమౌంట్ ఆఫ్ వాటర్ చెప్పాను, ఎలా తాగాలో చెప్పాను. తప్పనిసరిగా 45 రోజులు ఏకదాటిగా కంటిన్యూగా తాగాలి. 45 రోజుల తర్వాత మీకు దీని లాభం తెలుస్తుంది. మీరు తర్వాత ఎంజాయ్ చేస్తారు. స్ప్లీన్ మనల్ని చాలా బాగా చూసుకుంటుంది. మీరు మంచిగా చూసుకోండి, అది మిమ్మల్ని బాగా చూసుకుంటుంది. ఈ వీడియో తప్పనిసరిగా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే సబ్స్క్రైబ్ మాత్రం చేయడం మర్చిపోకండి. ఎందుకంటే ఈ ప్రాబ్లం చాలా మందికి తెలియదు. స్ప్లీన్ తోటి వచ్చింది అని చాలా మందికి ఐడియా ఉండదు. కాకపోతే అర్థం కాని రోగం. ఈ రోగం ఎందుకు వచ్చింది అనేది అర్థం కాదు. మందులు వాడతారు, డాక్టర్ దగ్గరికి వెళ్తే అన్నీ బాగానే ఉన్నాయి, కానీ మీకు ఈ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది కన్ఫర్మ్ కావట్లేదు. మందులు అయితే వాడండి ఇప్పటివరకు. ఇటువంటి వాటికి ఈ స్ప్లీన్ అనేది మీకు ఒక రోల్ ప్లే చేస్తుంది. దాని గురించి మీరు ఎక్కువ ఖర్చు ఏం లేదు. నేను చెప్పేది ఖర్చు అసలు ఖర్చే లేదు. నీరు ఒక టైం తాగడం అంతే. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలామంది చాలా ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. ఏమో దీనివల్ల వాళ్ళకు మంచి ప్రయోజనం కలగాలి, వాళ్ళ రోగాలు తొందరగా నయమయ్యి వాళ్ళ ఆరోగ్యంగా మారాలి. థ్యాంక్ యూ. నమస్తే.